హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి నిన్నటి రోజున డబ్బులైతే విడుదల చేసిందండి. సో మనకు ఈ యొక్క డబ్బులనేది ఖాతాల్లోకి వచ్చాయా లేదా, అలాగే ఈ రోజున ఎవరెవరి ఖాతాల్లోకి పడతాయి, సో డబ్బులనేది మీ ఖాతాల్లోకి పడకుండా ఉంటే మీరేం చేయాలి, పూర్తి వివరాలు, అలాగే మీ ఖాతాల్లోకి డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవడానికి పేమెంట్ స్టేటస్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే లైవ్ డెమో ప్రాసెస్ అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. మన యొక్క కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రం నుంచి కావచ్చు, ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా రైతులకి సంబంధించి వస్తే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మీకు కనిపిస్తుంటుంది బ్లాక్ కలర్‌లో సబ్స్క్రైబ్ బటను. అలాగే దాని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 2019 సంవత్సరం నుంచి మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం పేరుతో రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తుందండి. ఈ యొక్క పెట్టుబడి సాయం కింద ఒక్కొక్క రైతుకి ఒక ఏడాది కాలంలో 3 విడతల చొప్పున 6,000 రూపాయలనైతే డబ్బులు అందిస్తుంది. సో ఈ యొక్క డబ్బులంతా కూడా మనకు ఒకేసారి కాకుండా విడివిడిగా 3 విడతల రూపంలో ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున డైరెక్ట్‌గా డీబీటీ పద్ధతిలో మనకు అర్హుల ఖాతాలలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్‌లో బటన్ నొక్కి డైరెక్ట్‌గా అయితే మనకు డబ్బులనైతే రిలీజ్ అనేది చేస్తారనమాట. సో అందులో భాగంగానే ఇప్పటివరకు చూసుకుంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం 18 విడతల డబ్బులనైతే విడుదల చేసి ఉండగా, నిన్నటి రోజున 19 విడత డబ్బులను మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు డబ్బులైతే విడుదల చేశారనమాట. సో బీహార్‌లోని భగల్పూర్‌లో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ 19 విడత డబ్బులనైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనకు రైతుల ఖాతాలలోకి 22,000 కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది. సో ఈ యొక్క 22,000 కోట్ల రూపాయల్లో మనం క్లారిటీగా చూసుకుంటే దాదాపు 9.45 కోట్ల రైతుల ఖాతాలలోకి అయితే విడుదల చేశారన్నమాట. అయితే కేంద్ర ప్రభుత్వం బేసిక్‌గా మనకు ఎవరెవరికి డబ్బులు వేస్తుంది, ఎవరెవరికి డబ్బులు వేయరు అనే దానికి సంబంధించి చూస్తే, కేంద్ర ప్రభుత్వం రీసెంట్‌లీ కొత్త రూల్స్‌ని అయితే ప్రవేశపెట్టిందండి. ఆ రూల్స్ ప్రకారంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులైతే వస్తాయి. సో దీని ప్రకారంగా మనకు విడుదల చేసినటువంటి రూల్స్ గనక మనం చూసుకుంటే, మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ రైతైనా సరే 5 ఎకరాల కంటే పొలం అనేది తక్కువ ఉండాలి. సో 5 ఎకరాల కంటే ఎక్కువ పొలం కలిగిన వారు ఉంటే వారికి డబ్బులైతే వర్తించవు. అలాగే ప్రభుత్వానికి ఇన్‌కమ్ టాక్స్ కట్టేవాళ్ళు కావచ్చు, అలాగే రేషన్ కార్డ్ లేనటువంటి వారు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదనమాట. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ స్కీమ్ వర్తించదు. డాక్టర్లు, లాయర్లు, అలాగే మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే ఇటువంటి వారందరినీ కూడా అనర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం అయితే పథకం నుంచి తొలగిస్తుందన్నమాట. సో వీళ్ళని అనర్హులుగా గుర్తించేటువంటి కార్యక్రమంలో భాగంగానే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అర్హత కలిగినటువంటి రైతులను గుర్తించేందుకు ఆధార్ కార్డ్‌తో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి లింక్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క లింక్ అనేది ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులైతే వస్తాయి. సో మిగిలిన వాళ్ళకి డబ్బులైతే రావన్నమాట. సో దీన్నే మనం ఈకేవైసీ అంటారు. ఈ యొక్క కేవైసీ అనేది మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సీఎస్‌సి సెంటర్ ద్వారా చేసుకోవచ్చు. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలైతే గత వీడియోలో కూడా నేను చాలా సార్లు చెప్పాను. సో కాబట్టి ఈ వీడియోలో మనం వచ్చేసి ఇప్పుడు ఈ రూల్స్ ప్రకారంగా నిన్నటి రోజున డబ్బులైతే విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో నిన్నటి రోజున చాలా మందికి డబ్బులైతే క్రెడిట్ అయ్యాయి. రీసెంట్‌లీ నేనైతే ఇప్పుడు మీకు పేమెంట్ స్టేటస్ చూపిస్తాను. సో ఆ రైతుకు కూడా డబ్బులైతే పడ్డాయన్నమాట. సో అందుకనే నేను మీకు ఇక్కడ క్లారిటీగా కూడా స్క్రీన్ పైన కూడా అయితే మీకు నేను ఆ యొక్క డెమో ప్రాసెస్ కూడా చూపిస్తున్నానన్నమాట. సో ఇప్పుడు మనం క్లారిటీగా మీ యొక్క మొబైల్‌లో లేదా మీరు పీసీ అయినా సరే, ఏదైనా సరే మీకు ఉంటే వెంటనే మీరు వచ్చేసి ఏం చేస్తారంటే, ఈ వీడియో కింద వచ్చేసి మీకు ఆహ్, డిస్క్రిప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ మీకు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. సో మోర్ పైన క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్ అంతా ఫుల్‌గా అయితే ఓపెన్ అవుతుంది. సో ఫుల్‌గా ఓపెన్ అయినటువంటి ఆ డిస్క్రిప్షన్‌లో మీరు ఎక్కడ ఏం చేస్తారంటే, మీకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేమెంట్ స్టేటస్ కోసం దీనిని క్లిక్ చేయండి అని ఒక లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పైన ట్యాప్ చేయండి. ఆ లింక్ పైన ట్యాప్ చేస్తే డైరెక్ట్‌గా మీకు ఈ విధంగా అయితే ఒక పేజ్ అయితే వస్తుందన్నమాట. డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్‌ని మీరు క్లిక్ చేసుకున్న వెంటనే డైరెక్ట్‌గా మీకు ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇందులో మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు డబ్బులు అనేది పడ్డాయి, సో ఎవరెవరికి ఇంకా పడాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లారిటీగా అయితే మీకు ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. సో అవన్నీ కూడా మీరు క్లియర్‌గా చదువుకోవచ్చు. సో లేదనుకుంటే మీరు డైరెక్ట్‌గా కిందకొచ్చేసి
మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! క్లిక్ హెర్ అనే ఒక మనకు ఒక బటన్ కనిపిస్తుంది కదా! సో, దీనిపైన అయితే మీరు డైరెక్ట్‌గా ట్యాప్ చేయండి. సో, దానిపైన మీరు ట్యాప్ చేసిన వెంటనే ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అయిపోతుందనమాట. సో, ఈ యొక్క పేజ్ అనేది మనకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఈ యొక్క పేజ్ మనకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు. నౌ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని చెప్పేసి మనకైతే అప్డేట్ వచ్చిందనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు డైరెక్ట్‌గా ఎంటర్ రిజిస్ట్రేషన్ నంబర్. సో, మనకు బేసిక్‌గా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి గతంలో ఓన్లీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసి మనమైతే డైరెక్ట్‌గా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి స్టేటస్ గాని, అర్హుల లిస్ట్ గాని, పేమెంట్ మనకు పడిందా లేదా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం గతంలో చూసుకునేవారిమి. కానీ ఇప్పుడొచ్చేసి కేంద్ర ప్రభుత్వం దీన్నైతే మార్చేసిందనమాట. సో, టోటల్‌గా చేంజ్ చేసి మనకి ఈ విధంగా అయితే ఇచ్చిందనమాట. అయితే ఇప్పుడు మనం దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ నంబర్ అనేది తెలుసుకొని అక్కడ వేయాల్సి ఉంటుంది. సో, ఈ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఏమి లేదు. మీ యొక్క ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటుంది కదా! సో, అవి 2 దగ్గర పెట్టుకొని మీరైతే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నౌ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అనే మనకు ఒక ట్యాబ్ కనిపిస్తుంది కదా! సో, దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి. సో, దీనిపైన క్లిక్ చేసిన వెంటనే తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ పేజ్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ యొక్క పేజ్‌లో మనం ఖచ్చితంగా మొబైల్ నంబరు లేదా ఆధార్ నంబరు రెండిటితో అయితే మనం మన యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ బేసిక్‌గా మనం మొబైల్ నంబర్ అనేది మనం ఏది ఇస్తామో మనకు కరెక్ట్‌గా గుర్తయితే ఉండదు కాబట్టి మాక్సిమం అయితే మీరు ఖచ్చితంగా ఆధార్ నంబర్ పాయింట్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు మొబైల్ ఆధార్ ఏదైతే మీరు ఇస్తారనుకుంటే దాన్నైతే మీరు ఆధార్‌ని అయితే పెట్టండి. సో, నేను ఇప్పుడు మనకు ఆధార్ అయితే పెట్టి చెక్ చేసి చూపిస్తాను. చేసిన తర్వాత క్యాప్చా ఇచ్చి గెట్ మొబైల్ ఓటీపీ కింద మరి క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీకు ఓటీపీ వస్తుంది. సో, అక్కడ మీకు ఓటీపీని ఎంటర్ చేసి మీరు డీటెయిల్స్ క్లిక్ చేస్తే అక్కడ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ కూడా అయితే వచ్చేస్తుందండి. సో, మీకు రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేసిన తర్వాత అయితే మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి లింక్‌ని అయితే క్లిక్ చేయండి. లింక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి బెనిఫిషరీ స్టేటస్ అని అడుగుతుంది కదా! సో, మనకు ఫస్ట్ కనిపించినటువంటి పేజ్ అనేది వస్తుంది. సో, అందులో మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఎంటర్ చేసి పక్కనే వచ్చినటువంటి క్యాప్చా అనేది ఎంటర్ చేసి తర్వాత మీరు గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుందనమాట. సో, ఈ విధంగా ఇక్కడ మీకు చూడొచ్చు. మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. మనకు ఏ విధంగా ఈ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించి చూస్తే సో, ఇక్కడ మీరు చూడొచ్చు ల్యాండ్ సీడింగ్ అని చెప్పేసి మనకి యెస్ అని చెప్పి చూపిస్తుంది. సో, తర్వాత ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ అని చెప్పేసి మనకు క్లారిటీగా చూస్తే యెస్ అని చెప్పి చూపిస్తుంది. అలాగే మనకు ఈకేవైసీ స్టేటస్ అని చూపిస్తుంది కదా! అక్కడొచ్చేసి మనకు ఖచ్చితంగా యెస్ అయితే ఉండాలనమాట. సో, యెస్ అనేది తర్వాత చూపించిన తర్వాత మనకి ఇంకా క్లారిటీగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. మనకు అదే విధంగా ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నంబరు సో, ఇవన్నీ కూడా అయితే మనకు క్లారిటీగా అయితే అక్కడ మనకు చూపించడం అయితే జరుగుతుందనమాట. సో, ఫర్దర్‌గా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు క్లారిటీగా ఈ విధంగా చెక్ చేసుకోండి. మీకు పేమెంట్ గనక పడిపోయి ఉంటే పేమెంట్ డన్ అని అయితే చూపిస్తుందనమాట. సో, ఆల్రెడీ నేను చెప్పినటువంటి రైతుకెళ్ళండి అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. సో, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఆ యొక్క మెసేజ్ కూడా అయితే నేను మీకు పెడుతున్నాననమాట. సో, ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రైతులు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తాను. అలాగే మీకు ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ యొక్క పేమెంట్ స్టేటస్‌లో ఈ విధంగా కాకుండా ఇంకేమైనా మీకు ఎర్రర్స్ గనక కనిపిస్తే ఖచ్చితంగా ఆ ఎర్రర్స్‌ని అయితే మీరు నాకు మెన్షన్ చేసి చెప్పండి. ఖచ్చితంగా అయితే నేను మీకు వీడియో చేసి మరొక వీడియోలో నేను మీకు మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ అయితే చేస్తాను. అలాగే చాలామందికి రైతులకి డబ్బులైతే ఇంకా క్రెడిట్ అనేది కాలేదు. సో, ఎందుచేత క్రెడిట్ అనేది కావడం లేదు, వాళ్ళు ఏం చేస్తే క్రెడిట్ అవుతుంది, వీటికి సంబంధించి కూడా నేను ఫర్దర్‌గా వీడియోస్ అయితే చేస్తాను. మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే ఖచ్చితంగా సాల్వ్ చేసి మీ ఖాతాల్లోకి డబ్బులొచ్చే విధంగా అయితే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. సో, కాబట్టి మీరు స్కిప్ చేయకుండా మన ఛానల్‌ని అయితే మీరు డైరెక్ట్‌గా ప్రతి వీడియోని కూడా అయితే మీరు రెగ్యులర్‌గా చూడండి. అలాగే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసుకొని పెట్టుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.